హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే కొంచెం ఫ్లాట్గానే ఉంది, కొంచెం డౌన్ అవుతుంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ పర్టికులర్గా ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి ఆ మెయిన్ టాపిక్ ఏంటంటే డీప్ సీక్ అని ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఒకటి డెవలప్ చేశారు. మన చైనీస్ వాళ్ళు టెక్నాలజీని డెవలప్ చేశారు. ఇది యాక్చువల్గా అమెరికన్స్ ఏఐ రంగంలో బాగా టాప్, బాగా వరల్డ్లోనే లీడింగ్ అమెరికన్స్. అమెరికా ఎప్పుడు కూడా డామినేటింగ్గా ఉండాలనుకుంటారు. ఇప్పుడు మనం ఏఐలో చూసుకుంటే ChatGPT మీ అందరికీ తెలిసిందే, మీరు అందరూ బహుశా వాడుతూ ఉండొచ్చు కూడా. ChatGPT ఉంది, జెమినీ ఉంది, ఇంకా మన ఓపెన్ ఏఐ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. ఇది ఈ మండే నాడు ఆల్రెడీ ఇంతకుముందే వచ్చింది. ఇది ఈ డీప్ సీక్ అనేది ఇంతకుముందే ఉంది. కాకపోతే మొన్న మండే నాడు ఒక కొత్త వర్షన్తో వాళ్ళు లాంచ్ చేశారు. అది కాకుండా మెయిన్ రీజన్ ఏంటంటే మిగతా కంపెనీలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT వాళ్ళు కానీ ఓపెన్ ఏఐ కానీ వీళ్ళందరూ కూడా వాడుకోవాలంటే దగ్గరగా $200 పర్ మంత్ ఖర్చు అవుతుంది. అదే దానికన్నా బెటర్ పర్ఫార్మ్ చేసే టెక్నాలజీని మేము ఇస్తామని చైనీస్ వాళ్ళు దీన్ని పట్టుకొచ్చారు. చైనా టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది ఆల్ ఓవర్ వరల్డ్. మొన్న సోమవారం నాడు బాగా పతనమైంది అమెరికా షేర్ మార్కెట్లో. నాస్డాక్ టెక్నాలజీ షేర్స్ అన్నీ కూడా బాగా పతనమయ్యి ఎందుకంటే మన క్రిప్టో కరెన్సీకి సంబంధించి మన క్రిప్టో కరెన్సీకి ఏంటి సంబంధం? క్రిప్టో కరెన్సీ కూడా ఉంది, క్రిప్టో కరెన్సీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా దీనివల్ల. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో చాలా కాయిన్స్, ఏఐ కాయిన్స్ ఉన్నాయి, తీసుకోండి అని నేనే చెప్పాను చాలా వీడియోల్లో. ఏ టెక్నాలజీలో A16Z అని ఒక కాయిన్ ఉంది, అది ఒకటి చూసుకోండి, రెండర్ ఒకటి చూసుకోండి. ఇట్లా కొన్ని కంపెనీస్ అన్నీ తయారవుతున్నాయి, ఏ టెక్నాలజీతో బాగా డెవలప్ చేసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మన మెటా ఫేస్బుక్ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఏఐని లామా అని ఒకటి తయారు చేస్తున్నారు. దానికి ఖర్చు అవుతుంది దగ్గరగా $60 million ఖర్చు పెట్టి తయారు చేస్తున్నారు. ఈలోపు ఇదే ఏఐ టెక్నాలజీకి ఈ చైనీస్ వాళ్ళు ఈ డీప్ సీక్కి అయిన ఖర్చు $6 million రెడీ చేసి పట్టుకొచ్చారు. ఇప్పుడు అందరూ తలలు పట్టు కూర్చున్నారు, ఏం చేయాలి? ఎందుకంటే ఎప్పటికే ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉపయోగకరమైంది. దీంట్లో పెట్టుబడులు పెడితే మనకు మంచి లాభాలు వస్తాయని చాలామంది పెట్టుబడులు పెట్టి హెవీగా ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ ఐడియాస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో చాలా కంపెనీలు పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మన మెటా కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఈ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా హెవీగా పెట్టుబడులు పెట్టి డెవలప్ చేసుకొస్తున్నారు. వీళ్ళ లేటెస్ట్ టెక్నాలజీలు వాడి ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒకటి బాగా నమ్మకం కుదిరింది ఇక్కడ. ఇప్పుడు దాన్ని కౌంటర్ దెబ్బ కొట్టాడు మన చైనా వాడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఒక దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అందరికీ అమెరికాకి పెద్ద దెబ్బ ఇది.
ఈ డీప్ సీక్ అనేది రావటం అనేది పెద్ద దెబ్బ. ఎందుకంటే మొన్న సోమవారం నుంచి గమనిస్తే అందరూ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాపిల్ ఐఫోన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో హైయెస్ట్ ఇప్పటివరకు రికార్డ్ బ్రేక్ అంట. అందరూ కూడా ఈ డీప్ సీక్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారంట ఆల్ ఓవర్ వరల్డ్. మెయిన్గా చైనాలో ఇది మ్యానుఫ్యాక్చర్, చైనాలో కంపెనీ అయినా కూడా అమెరికాలో ఎక్కువ దీని వాడకం ఎక్కువ చేస్తున్నారు. అమెరికాలో అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అలాగే మిగతా యూరోపియన్ కంట్రీస్లో కూడా బాగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఈ టెక్నాలజీని ఎట్లా చెయ్యాలి ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే అది ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన చైనీస్ డీప్ సీక్ అనేది వీళ్ళని అవుట్ స్మార్ట్ చేసేసింది మన అమెరికన్ టెక్నాలజీని. ఇప్పుడు అమెరికాలో మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేస్తూ బిల్ పాస్ చేసినప్పుడు ఆయన ఏఐ టెక్నాలజీని కూడా బాగా డెవలప్ చేయండి అని బాగా నిధులు ఇచ్చాడు. నిధులు ఇస్తానన్నాడు. మరి ఇప్పుడు ఏంటి, ఎట్లా మనం దీన్ని కౌంటర్ అటాక్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు డీప్ సీక్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ పాపులర్ అయిపోయింది. అన్ని చోట్ల అందరూ వాడకాలు మొదలు పెట్టేశారు. వాడు ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఇదొకటి ఏంటంటే ఫ్రీగా వాడుకోండి. ఎందుకంటే వాడే పట్టుకొచ్చాడు టిక్టాక్ ఎంత పాపులర్ అయింది సోషల్ మీడియాలో అనేది మీ అందరికీ తెలిసింది ఆల్ ఓవర్ వరల్డ్. దాన్ని బ్యాన్ చేశారు మన ఇండియా, ఇక్కడ అమెరికాలో కూడా బ్యాన్ చేశారు. వాడు దానికి కౌంటర్గా కరెక్ట్గా ఇది పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఇది మన ఫ్యూచర్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్నాలజీ కంపెనీకి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఏంటి, ఎంత కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈ డీప్ సీక్ అనేది ఎట్లా, డీప్ సీక్ లో కూడా వాడు 2 వర్షన్స్ పట్టుకొచ్చాడు. ముందు డీప్ సీక్ అని ఒకటి పట్టుకొచ్చాడు, దాని తర్వాత డీప్ సీక్ థింకింగ్ అని పట్టుకొచ్చాడు. మీరు ఏదైనా అడిగితే దానికి ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఒక టెక్స్ట్ ఇస్తే దానికి రిప్లై ఇచ్చేస్తుంది ఇమీడియట్గా. ఇట్లా చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇది మనకు ఫ్రీగా దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు కొంటాం? డబ్బులు ఇచ్చి ఎందుకు కొనుక్కుంటారు? ఎవరు కొనుక్కోడు కదా. ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు హెవీగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు తలలు పట్టు కూర్చున్నారు. ఏం చేయాలని అర్థం కాక దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, పెడతాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్లిప్పింగ్ ఏంటంటే డీప్ సీక్ ఏఐ సెన్స్ బిట్కాయిన్ స్టాక్స్ ప్లమ్మటింగ్, చైనీస్ మార్కెట్ డిస్క్రిప్షన్ అట్ 30%. బిట్కాయిన్ మైనింగ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అంటున్నారు. దానివల్ల బిట్కాయిన్కి సంబంధించిన షేర్ మార్కెట్లో ఉన్న షేరింగ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పడిపోయినాయి, విపరీతంగా పడినాయి, ఎర్త్క్వేక్ వచ్చినట్టు అయ్యింది. అది ఒక క్లిప్పింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్స్ అవి వినిపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ ఏంటంటే డీప్ సీక్స్ ఇంపాక్ట్ ఆన్ ద మార్కెట్. Despite the bullish recovery of Bitcoin, the launch of DeepSeek has raised questions about the value of crypto mining firms as the data processing centers. ఇప్పుడు మామూలుగా మీ అందరికీ తెలుసు, మన క్రిప్టో కరెన్సీ అనేది క్రిప్టో కంపెనీస్ అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్కువ స్టోరేజీలు చేసే సెంటర్స్. దాన్ని మైనింగ్ చేస్తారు. బిట్కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇది ఎట్లా మైనింగ్ చేయాలి ఇంత కాస్ట్ ఖర్చు పెట్టి? ఎందుకంటే వీడు పట్టుకొచ్చాడు చైనా వాడు, దీంతో ఎట్లా కాంపిటేట్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ ఉంది, చదివినిపిస్తాను చూడండి. మొన్న మండే నాడు ఇక్కడ అమెరికాలో మండే మార్కెట్ టర్మాయిల్ ట్రిగర్డ్ బై ఎ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ DeepSeek highlighted a key divergence between Bitcoin and traditional stocks, with the former showing remarkable resilience compared to large cap tech stocks. లార్జ్ క్యాప్ టెక్ స్టాక్స్ కన్నా ఇది బెటర్గా కనిపిస్తుందంట. దీన్ని ఇప్పుడు మనకు వచ్చే ఏఐ టెక్నాలజీ కాయిన్స్ అన్నీ కూడా బాగా పడినాయి, 50% దాకా పడినాయి ఇది రావటం వల్ల.
ఈ డీప్ సీక్ రావటం వల్ల. ఇది ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ పెడతాను. అది వచ్చి కాయిన్స్ ఏంటి చూసుకోవాల్సినవి అన్న కాయిన్స్ని చెప్తాను, చూడండి మీరు. టాప్ 5 పిక్స్ ఇన్ ది నెక్స్ట్ క్రిప్టో బుల్ రన్. నెక్స్ట్ క్రిప్టో బుల్ రన్కి వచ్చేటప్పటికి ఆరిల్ 1, డీలూమ్, డెక్స్ బాక్స్, డీబో, వైప్రెడ్, హైపర్ లిక్విడ్, ఆండో, ఇవన్నీ కూడా చూసుకోవాలంటున్నారు. చూసుకోండి. అట్లాగే మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో అయినా డిపాజిట్ విత్డ్రాయల్ బాగున్నాయి. అలాగే ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా మీరు ఇండియన్ మనీతో చేసుకోవచ్చు. ఆ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేశారంటే మీకు నేను లింక్ పంపిస్తాను. కేవైసీ చేశారంటే వితిన్ 1 అవర్ మీరు అకౌంట్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ చూస్తే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. బిట్ కాయిన్ $1,00,000 దగ్గర, $1,01,000 దగ్గర ఉంది. ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఈ డీప్ సీక్ వల్ల అనేది వెయిట్ చేసి చూడాలి. మార్కెట్ ఇంకా ఫర్దర్గా డౌన్ అవుతా ఏంటి అనేది చూడాలి. మెయిన్ ప్రాబ్లం మన క్రిప్టో కరెన్సీకే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అంటున్నారు ఈ డీప్ సీక్ యాప్ వల్ల. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఈ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అనేది చాలా అవసరం ఫ్యూచర్లో, కనుక చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.